హాయ్ సార్. హాయ్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మీ సినిమాలో ఏదన్నా అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక ఎఫెక్ట్ అయితే చూపిస్తుంటది. సొసైటీ కూడా మీరు అలా చూపించారు. 'సోలో' గాని, లేకపోతే 'బాణం' గాని, మొన్నొచ్చినటువంటి 'ప్రతినిధి 2'. యాక్చువల్లీ 'ప్రతినిధి 2' సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడిందనిపించింది నాకైతే. మీకేమనిపించింది సార్? మీ సినిమా ఎఫెక్ట్? నాకు తెలీదండి. ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ 2 డేస్ ముందు రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఉంది దాని సినిమా. అంటే 2 రోజుల్లో నేను మార్చేయగలుగుతానంటే 5 ఏళ్ళు మారుస్తూనే ఉండేవాడిని కదండీ. సో అప్పటికే జనాలు మారిపోయారు. సో అచ్చా! అచ్చా! సార్ సో, రోహిత్ గారు. ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే, వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవటం కోసం అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరెక్కడ చేస్తారా? హిందూపురంలో చేస్తారా? ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే లేకపోతే కుప్పంలో చేస్తారా? ఇలా లేదండి. అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్‌గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి. ఇంకా వి డిడ్ంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్‌గా ఏంటంటే వి వాంట్ అంటే హైదరాబాద్‌తో పాటు ఇటు వరంగల్ గాని, అటు వైజాగ్ గాని, తిరుపతి గాని ఎవ్రీవేర్ వి వాంట్ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్ ఆ టైంకి ఎక్కడ కరెక్ట్‌గా ఉంటుందో అక్కడ చేస్తామండి. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం, పెట్టడం, పెళ్లి కాలేదు అనే గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఇంకా డిఫరెంట్‌గా ఏమి ఉండబోతుంది? యాక్చువల్‌గా పర్టిక్యులర్‌గా శ్రీదేవి గారిని పెట్టారు. అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు. అలా ఆ ఫీచర్ ఉంది అనుకున్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవునా! శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? యాక్చు బాగుంది. ఆయన సర్ప్రైజ్ చాలా అయ్యారంటున్నారు. చాలా బాగుంది. యాక్చువల్‌గా ఒరిజినల్ ఏజ్ కంటే 6 ఏళ్ళు కోసాడండి. సో ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ రోహిత్ గారు. సార్ మీరు 'బాణం' నుంచి 'సోలో' వరకు, మన 'ప్రతినిధి 2' వరకు రకరకాల ఇష్యూస్ బేస్డ్ సినిమాలు చేశారు కొన్ని. యాక్చువల్‌గా పెళ్ళి అనేది అంతకు మించిన సమస్య. చాలామంది అబ్బాయిలకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌లో. అయితే ఈ సమస్యని టీజర్ అయి చూస్తుంటే మాకు అసలు పెళ్లి సమస్య కాదు, పెళ్ళికి మీరే సమస్య అన్నట్టుంది అది. ఆ 5 రూల్స్ పెట్టడం అనేది ఏదైతే ఉందో. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు గానీ, ఈ సినిమా చేసేటప్పుడు గానీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్‌ని? ఎందుకంటే కొన్ని డిఫరెంట్‌గా ఉంది. మీకు ప్రీవియస్ మూవీస్ చాలా పోలుస్తుంటాయి. అవునండి. నాకు పెళ్లి అవ్వలేదు కదా! సో నాకు త్వరగా కనెక్ట్ అయ్యాను. అదే క్యారెక్టర్‌ని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? సో చేసేటప్పుడు. డెఫినెట్‌గా ఇది చాలా ఒక పెక్యులియర్ క్యారెక్టర్ అండి. పొరపాటున నిజంగా ఈ కథ లాంటిది జరిగితే మాత్రం గుండె అయిపోద్ది ఎవడికైనా. సో, సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. బట్ నేను ఎంజాయ్ చేశాను. తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. సార్ శ్రీదేవి గారు మేడం. మేడం 2002లో 'ఈశ్వర్‌లో' సినిమాలో ఫస్ట్ టైం మిమ్మల్ని హీరోయిన్ చూసాము. అవును. మళ్ళీ దాదాపుగా 22 ఇయర్స్. వావ్! 22 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్‌గా ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్‌పీరియన్స్? చాలా సంతోషంగా ఉందండి. ఎవరికి సంతోషంగా ఉండదు. చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను. వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. టు కమ్ బ్యాక్, ఒక గ్యాప్ తర్వాత ఫిల్మ్స్‌లో నేను ఇది కమ్ బ్యాక్ ఇచ్చాను. సో, మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాస్ వెరీ హ్యాపీ. సో, హోప్‌ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయ్యుంటుంది. మీరందరూ చూసి చెప్పాలి. మేడం బట్ హ్యాపీ. కమ్‌బ్యాక్ రావటం వేరు, హీరోయిన్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వడం వేరు కదా! మీరు హీరోయిన్‌గా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు తెలుగులో చెప్పాలంటే. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. అది డెఫినిట్‌గా బావుంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ బేసిక్‌లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. నిజంగా చెప్పాలి. ఇది ఒట్టిగా చెప్పట్లేదు. చాలా మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్షన్ టీమ్. సో, ఎవ్వరు ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్‌కెళ్ళినట్టే ఉండదు. చాలా కూల్‌గా, హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తామో మా స్క్రిప్ట్ కూడా అట్లానే. సో, త్రూ ఔట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సో, అది నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను. ఇన్‌ఫాక్ట్ నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్‌కి ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నేను ఫస్ట్ టైమ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. సో, నాకు చాలా కొత్తగా ఉన్నింది. అండ్ ఎంజాయ్ చేసి చేశాను. థ్యాంక్ యూ. థాంక్ యూ. శ్రీదేవి గారు ఇక్కడే. స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేమెవరం అనుకోలేదు. సో, నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. చక్కనమ్మ చిక్కినా అందవే అన్నట్లు ఉన్నారు. సీరియస్లీ చాలా బాగున్నారు. థాంక్ అంటే యూ సో అప్పటికంటే మచ్. కూడా బాగున్నారు. సో, థాంక్ యూ అంటే అండి. మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్‌గా రారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఆహ్, అదే కదా! ఏం చెప్పాలి అని. నాకన్నా ఆయనకే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ టేక్ సమ్ టైమ్ అండి, కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా
అస్సలు వెంకీ గారు మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు. డెఫినెట్‌గా చెయ్యాలి, మీరు చేస్తారు మ్యామ్, సూపర్బ్‌గా ఉంటుంది. ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో ఒక ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని, యాక్చువల్లీ ఈ సినిమాని ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది. మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉండింది. ఫస్ట్ టీజర్, అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాస్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్. ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్‌గా స్క్రీన్ మీద చూడడం అనేది. టీవీ చాలా మధ్యలో చేసినా, ఎప్పుడు చేస్తూ ఉన్నాను. సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు. బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా. సో బట్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సో అది చాలా హ్యాపీగా ఉన్నింది అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. రోహిత్ గారు. నరేష్ గారు, నరేష్ గారు, చెప్పండి సార్. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్. అవును సార్. మీ ఎక్స్పీరియన్స్‌తో కరెక్ట్ స్టేట్మెంటే అంటారా? ఆ? మీ ఎక్స్పీరియన్స్‌తో కరెక్ట్ స్టేట్మెంటే అంటారా? ట్రూ. ఏరా? నో టూ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఓకే. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే, చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం అందరికీ స్టోరీస్ ఉండవు కదా. ఇది అందరికీ స్టోరీస్ ఉండకపోవచ్చు కదా. స్టోరీస్ అందరికి ఉంటాయండి, చెప్పుకోరు. స్టోరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండకపోవచ్చు. నేను చెప్పుకుంటాను అంతే. ఎనీవే, సో నిజంగా అండి, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఒక ఆలోచనలో, ఇమాజినేషన్లో పుట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది మాత్రం టోటలీ డిఫరెంట్. రోహిత్ గారు. వెంకీ గారు, సార్ ఇందాక నుంచి కొస అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు. ఏంటో ఇది ఏదో ప్రపంచంలో చూడండి, ఇండియాలో చూడండి, ఇంతవరకు వెండి తెర చూడండి అంటున్నారు. అదేమన్నా కొద్దిగా నన్ను హింట్ ఇవ్వగలరా? సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఆయన్ని. అంతే అంటారా? కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయడానికి. కరెక్ట్గా ఒక గంట సేపు ఇంటర్వ్యూ అభివృద్ధి. రోహిత్ గారు, రోహిత్ గారు ఇక్కడ. రోహిత్ గారు, అయితే నాది ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు మూవీస్లో కానీ బయట కానీ. స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు. ఎట్లా సెట్ అయింది మీకు? అది చూస్తే చెప్పగలుగుతారండి, అంతే పరిస్థితి అది. అది వైల్డ్ అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్. సో రోహిత్ గారు. టీజర్లో 5 క్వాలిటీస్ అన్నారు కాబట్టి పర్సనల్ లైఫ్లో కూడా అవే 5 క్వాలిటీసా ఏంటి అసలు? ఇది కామెడీనా లేదంటే? అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అజంప్షన్ ఉంటుంది కదండి. సో డెఫినెట్గా హౌ యువర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది. బట్ ఈడు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. రోహిత్ సో గారు, అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు,